అన్నారం సుందిల్లా 2 ఆర్ వల్నరబుల్ అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా? ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ రేపు సభ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదురా హోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిడ్రు. ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకి అయ్యే ఎన్ని పదుల కోట్ల ఖర్చు అవుతున్నది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకెళ్ళి వచ్చిందే కదా. 1.5 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అన్నకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వు ఎట్లా ఆల్టర్నేట్ అవుతావు? కాంగ్రెస్ వాడు ఎవరికి ఆల్టర్నేట్ వేసారు బ్రదర్? ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్ళు. దేనికి ఆల్టర్నేటివ్? ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు. గత ముగ్గురికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు కదా. ఇవన్నీ చేశాను కాబట్టే వీళ్ళని ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నారు. మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఆల్టర్నేట్ అవుతారు? What did committee recommend finally? Conclusion ఏంది? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతుందే కనబడుతుంది నాకు, లొటపీసే కనబడుతున్నాయి 3. మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది. ఇందులో ఎన్నక్కడ కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది, టెక్నికల్ కమిటీ. దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ సెన్స్ తో చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమే స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసింది. దోసుకున్నామనే, దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలో కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆరే ఇస్తాడు, ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివాడు, నేను 80,000 చదవలే. ఆయన కొద్ది గొప్ప కామన్ సెన్స్ చెప్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్